హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మన కిచెన్లో బీన్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 6 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లంని వేస్తున్నాను. తరువాత 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీరను వేస్తున్నాను. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న 200 గ్రాముల బీన్స్ని వేస్తున్నాను. బీన్స్ వేశాక మసాలాలు ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బీన్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 1/2 లీటర్ దాకా నీళ్ళని పోస్తున్నాను. నీళ్లు పోసాక ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత బీన్స్ని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. బీన్స్ బాగా ఉడికి ఇలా దగ్గరగా అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ బీన్స్ని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బీన్స్ని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఈ బీన్స్ మసాలా కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.